అమ్మాయిగూడలో ఉంటా. 18 ఏళ్ల నుంచి ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాను. అనేక మంది పేద పిల్లలకు ఫీజులు తీసుకోను, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఫీజులు తీసుకోను, అనాథ పిల్లలకు తీసుకోను, వికలాంగులకు తీసుకోను. అదేవిధంగా నాతో వీలైనంత వరకు ఎంత వీలైతే అంత ఈ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే నాకు వచ్చినటువంటి ఆదాయంలో 100 రూపాయలు నాకు వస్తే 40 రూపాయలు నేను ఈ సమాజానికి చదువు పేరుతో ఖర్చు పెడుతున్నాను. 140 రూపాయలు అమ్మ అసోసియేషన్ ఖర్చు పెడుతున్నాను. అలాగే నాదో కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే ఈ చదువుకోంగా నాకు ఒకటి అర్థమైంది. అరే నేను బైపీసీ చదివితే డాక్టర్ అవుతా కదా, మరి సమాజంలో ఈ సమాజాన్ని చదవాలంటే ఏం చేయాలని అంటే, అరే ఇదంతా రాజకీయ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది కాబట్టి రాజకీయం చదవాలని అర్థమైంది. అందుకే నేను పొలిటికల్ సైన్స్ డిగ్రీ చేశాను, పొలిటికల్ సైన్స్ డిగ్రీ చదివాను. తర్వాత ఇప్పుడు కూడా నేను చదువుకుంటున్నాను. పిల్లలు, నేను కూడా ఒక పిల్లోని మీలాగా నేను కూడా చదువుకుంటున్నా. నేను పీజీ చేస్తున్నా, పొలిటికల్ సైన్స్ పీజీ చదువుతున్నాను ఇప్పుడు కూడా. అలాగే ఇది చదువుతున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఒక ఇంట్లో 5 అన్నదమ్ములు ఉన్నారనుకో, ఏమున్నా కానీ 5 పంచుకుంటామా లేదా? పంచుకుంటామా? ఇద్దరు మంచి ముగ్గురు వదిలేస్తారు అనుకుంటా, లేదా? 5 పంచుకుంటాం. అయితే నాకు ఒకటి అనిపించింది, నా భారతదేశంలో 5 అన్నదమ్ములు ఉన్నారు. నేను చెప్తలే, కాన్స్టిట్యూషన్లో ఉంది, రాజ్యాంగంలో రాసింది. ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ నేను బతుకుతుంది, నేను జీవిస్తున్నది, నేను చేస్తున్నది అంతా కూడా దీనికోసమే. ఇది తెలవడం కోసమే నేను ఈ పాయింట్ లేకుండా నేను ఎక్కడ స్టేజ్ ఎక్కను, ఎక్కడ ఉండను. ఎందుకంటే సాయం ఎందుకు బతుకుతుండో తెలవాలి కదా. నా భారతదేశం ప్రపంచ దేశాలలో ఒక ఆదర్శవంతమైన దేశం. ఎందుకంటే అనేక కులాలు, అనేక మతాలు, అనేక ఆచారాలు, అనేక కట్టుబాట్లు అన్నీ ఉన్నా కూడా అందరం ఐక్యంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటటువంటి ఒక గొప్ప దేశం నా భారతదేశం. అలాంటి దేశంలో మనం పుట్టినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ అన్నదమ్ముల మధ్య ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే మన ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటే 5 ఎకరాల భూమి ఉంది. ఈ 5 ఎకరాల భూమిని తల్లిదండ్రులు ఇద్దరు చెప్పారు అన్నట్టు, ఏమని, అరే 5 అన్నదమ్ములలో ఎవడైతే ముందుగా పోయి భూమి దున్నుకుంటారో వాళ్ళకేరా ఈ 5 ఎకరాలు అని చెప్పారు. చెప్తే ఇది మంచిగానే ఉంది, ఎవడైనా దున్నుకోవచ్చు కదా, 5 అన్నదమ్ములలో ఎవరు పోయి దున్నుకుంటారు, అలాగే భూమి అంటే ఎవరైనా దున్నుకోవచ్చు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ 5 అన్నదమ్ములు 5 రకాలు ఉన్నారు. ఎట్లున్నారంటే, ఒక ఆయన కుంటైనా, ఒక ఆయన గుడ్డైనా, ఒక ఆయన చెవిటైనా, ఒక ఆయన గూనైనా, ఒక ఆయననే మంచి అయినా. ఈ మంచి అయిన ఉన్నాడు, వీళ్ళందరికీ ఇట్లున్నారు. మరి 5 ఎకరాల భూమిని ఎవరు పోయి ముందుగా దున్నుకుంటారు? అవునా కదా, మంచోళ్ళే పోయి దున్నుకుంటారు కదా. మరి వీళ్ళు ఎవరికి పుట్టినట్టు? ఈ 5 ఎకరాల భూమి మంచోడు పోయి దున్నుకుంటే మంచోనికే ఇస్తాంటివి, మరి మిగతా 4 పరిస్థితి ఏం కావాలి? అవునా కదా. కాబట్టి నేనేమన్నా అంటే, అరే గిదెక్కడి పోటీ, గిదెక్కడి పరిస్థితి, 5 ఎకరాలు ఉంటే మనిషికి ఎకరమన్నా వంచుతాం, లేకపోతే ఇంట్లో పంట ఒక కొడుకిస్తే మరొక పంట మరొక కొడుకు, ఇట్లా వంతుల వారీగా దాన్ని పంచుతాం కదా. నా భారతదేశంలో కూడా 5 అన్నదమ్ములు ఉన్నారని చెప్పింది నేను కదే. ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్ ఈ 5 ఉన్నారా లేదా? ఈ 5 ఓట్లు వేస్తురా లేదా? 5 పన్నులు కడుతురా లేదా? 5 ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగాలు చేస్తురా లేదా? మరి అన్నిట్లలో 5 అన్నదమ్ములు ఉన్నట్టే కదా, ఉన్నారా లేదా? కానీ అధికారంలోకి 5 అన్నదమ్ములు ఎందుకు వస్తలేరు? రావాలి కదా. అందుకే వాళ్ళు ఏమన్నారంటే, ఈ 5 కూడా పోటీ చేయొచ్చు, ఈ 5 నిలబడవచ్చు, ఈ 5 గెలవచ్చు అన్నారు. కానీ నేను గాడనే బాధపడ్డా. ఒరే అన్నదమ్ములు లెక్క గాడ పోటీ పెట్టినట్టే గీడ కూడా పోటీ పెట్టారు. ఈయననేమో 10 రూపాయలకే ఉండే, ఈయన 100 రూపాయలకే ఉండే, ఈయన 1000 రూపాయలకే ఉండే, ఈయన 1,00,000 రూపాయలకు ఉండే, ఈయన 1,00,000 కోట్లకు ఉండే. ఈ 1,00,000 కోట్లకు ఉన్నోళ్ళేమో గీళ్ళు, మిగతాళ్ళు గీళ్ళు. మరి వీళ్ళందరి మధ్య పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? 1,00,000 కోట్లు ఉన్నోళ్ళే గెలుస్తారు. ఇక మరి నీయాసుంటి నాసుంటి పేదోళ్ళందరూ ఇటు పోవాలి. కాబట్టి అక్కడ బాధ అనిపించి నేనేమన్నా అంటే, ఈ వంతులు పెట్టుకుందామయ్యా, వీళ్ళ వంతు వచ్చినప్పుడు ఇల్లు, వీళ్ళ వంతు వచ్చినప్పుడు ఇల్లు, వీళ్ళ వంతు వచ్చినప్పుడు ఇల్లు, ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళకి రావాలి. అలాగే ఆర్థిక అసమానతలన్నీ తొలగాలి, అవినీతి పోవాలి, లంచగొండితనం ఉండొద్దు. అలాగే కల్తీ విధానానికి కారణకులైనటువంటి వాళ్ళైనా ఎవరైనా సరే, ఆ సిస్టమ్ ఉంది కాబట్టి దానికి అవకాశం ఉంది. అవకాశం లేకపోతే కల్తీ విధానం ఉండదు, కరప్షన్ ఉండదు, ఏమీ ఉండదు. అందుకనే ఇదాని కోసమే నేను బ్రతుకుతున్నాను. కాబట్టి ఇలాంటి సిస్టమ్ రావాలి అని అంటే మీరందరూ కూడా చదువుకోవాలి. ఇవన్నీ నాకు ఎట్లా తెలిసినాయి?
చదువుకుంటే తెలిసింది, అంతే కదా. చదువుకున్నప్పుడు నాకు తెలుస్తుందా? ఇట్లాగే ఇవన్నీ నేను చదువుకున్నాను, కాన్స్టిట్యూషన్ చదివాను. భారత రాజ్యాంగం మనం అవునన్నా కాదన్నా రాజ్యాంగానికి కట్టుబడి బ్రతుకుతున్నాం. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా మీ దగ్గర? డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే మనల్ని డ్రైవింగ్ చేయనిస్తారా? డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడ తీసుకుంటాం? గవర్నమెంట్ దగ్గర. ఇండ్లు కట్టుకోరు కదా మీరు, ఇండ్లకు పర్మిషన్ ఎక్కడ తీసుకుర్రు? గవర్నమెంట్ దగ్గర. కరెంటు మీటర్లు పెట్టుకుర్రా? కరెంటు మీటర్లు మీకు ఎవరు ఇచ్చిర్రు? గవర్నమెంట్ దగ్గర. మీ పిల్లల్ని కాలేజీలలో కానీ లేకపోతే పెద్ద పెద్ద సర్టిఫికెట్లు వస్తున్నాయి కదా, ఆ సర్టిఫికెట్లను ఎవరు ఇస్తుర్రు? అంటే ప్రజల జీవితం మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మన జీవితాలన్నీ కూడా గవర్నమెంట్కి అనుగుణంగా, గవర్నమెంట్ చేసేటటువంటి వాటికి అనుగుణంగా మనం బ్రతుకుతాం. మరి ప్రజల జీవితాలన్నీ ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంటుంది? పాలకుల చేతుల్లో ఉంటుంది. పాలకులు ఎవరి చేతుల్లో ఉన్నారు? పార్టీల చేతుల్లో ఉంటారు. ఏ పార్టీ చెప్తే ఆ పార్టీ కట్టుబడి ఆ పాలకుడు పనిచేయాల్సి ఉంటుంది. మరి పార్టీలు ఎవరి చేతుల్లో ఉన్నాయో నాకంటే ఎక్కువ మీకే తెలుసు, ఇంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. అందుకే కేవలం అవి కొన్ని కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. ఆ కొన్ని కుటుంబాలే ఈ భారతదేశాన్ని కానీ ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలని పరిపాలిస్తున్నాయి. ఇలాంటి సిస్టమ్ కాకుండా ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన సిస్టమ్ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం భారత ప్రజల మీద ఉంది. దానికి అనుగుణంగా మీరందరూ కూడా చదువుకోండి, మన భారత రాజ్యాంగాన్ని చదవండి, అలాగే అనేక విషయాలు తెలుసుకోండి. మీరందరూ కూడా రేపటి నుంచి మీ పిల్లల్ని చదివించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, వచ్చినటువంటి అతిథులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకు, అలాగే అనాథ హాస్టల్ పిల్లలకు, అనాథ హాస్టల్గా మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్లకు, అదేవిధంగా ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నటువంటి పగడాల భిక్షపతి గారికి, అదేవిధంగా లాస్ట్ వెళ్ళేలోపు మా అమ్మ అసోసియేషన్ మెంబర్స్ అందరినీ కూడా ఒక్కసారి వాళ్ళ పేర్లతో మన భిక్షపతి గారు వాళ్ళ పేర్లు చదివి వినిపిస్తారు. అలాగే మేము ఎలాగైతే ఈ సమాజం కోసం, ఈ పేద ప్రజల కోసం, నా భారతదేశం కోసం మేము పనిచేస్తున్నామో అందులో మీరందరూ కూడా భాగస్వాములయ్యి మీకు తోచిన విధంగా మన భారతదేశంలో అక్షరాస్యత పెరిగేటట్టు ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇది ముగించే ముందు ఒక కవిత, నేను ఒక కవిని కదా, ఒక కవిత చెప్పి ముగిస్తాను. చెప్పొచ్చా మీ అనుమతి ఉంటే? సాయన్న అన్ని మంచిగానే ఉన్నాయి కానీ మరి మా పిల్లల కోసం ఒక కవితను పాటను వాడవా అని చెప్పేసి మా పిల్లలకు ఉండొచ్చు, ఉందా? నేను అనేక టీవీలలో అంటే ఒక 10 ఛానళ్ళలో నా ఇంటర్వ్యూలు ఉన్నాయి. అదేవిధంగా నేను ఒక రైటర్ను, చిన్నపాటి రైటర్ను. కవితలు రాస్తా, పాటలు రాస్తా, డప్పు కొడతా, పాట పాడతా, అలాగే సూదులు ఇస్తా, మందులు ఇస్తా, ఎవరికన్నా ఆపద వస్తే ఆదుకుంటా నాతో అయినంత మేరకు, అట్లాగే చదువుకుంటా. సో మీరు కూడా అందరూ ఐక్యంగా ఉండాలి. మీరందరూ ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. మీరు మీ కాలనీ వాసులు కూడా ఎవరు ఒకరికొకరు గొడవలు పెట్టుకోకుండా అనేక సమస్యలు వస్తాయి. అన్నదమ్ముల మధ్య, కాలనీ వాసుల మధ్య, మహిళల మధ్య మీకు చిన్న చిన్న గొడవలు వస్తే మీరు ఏం గొడవలు పెట్టుకోకుండా, ఎవరిని ఎక్కువ తక్కువ అనేది చూడకుండా అందరూ ఒకరికొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలనే ఉద్దేశంతోనే నేను మీకు కవిత చెప్తున్నాను. మనం స్కూళ్ళలో చదువుకునేటప్పుడు ఓరి బండోడా, ఓ బండదానా అనేటోళ్ళు మీకు అందరికి ఐడియా ఉందా? గుర్తుందా? అంటారు కదా, చదువు రాకపోతే ఓరి బండోడా, అమాయకంగా ఉంటే ఓ బండదానా అని పిలుస్తారా లేదా కదా? ఎందుకు పిలుస్తారో తెలుసా? మనకు చదువు రాదని, మనం అమాయకంగా ఉంటామని చెప్పేసి బండతోనే పోలుస్తారు. నాకు అప్పుడు బాధ అనిపించింది. నేను 10th క్లాస్లోనే ఒక బండ మీద కవిత రాయడం జరిగింది. అదేంటంటే, అరే చదువు రాకపోయినంత మాత్రాన బండోడు అంటున్నారు, అమాయకత్వం ఉన్నంత మాత్రాన బండదాన అంటున్నారు, ఈ బండలో ఉన్న గొప్పతనం వీళ్ళకి తెలియదా అని చెప్పేసి నాకు బాధ అనిపించి ఆ బండ మీదనే ఒక కవిత రాయడం జరిగింది. ఒక క్షణం నన్ను బండ అనుకోండి, నా పేరు బండ, నేనున్నాను మీకు అండ, నా పేరు బండ, నేనున్నాను మీకు అండ, ఇంటికి పునాది నేను, ఆపై కట్టుబడి నేను, మేడపై కప్పును నేను, మెడలో హారము నేను, చెకుముకు రాయిని నేను, జగతికి వెలుగును నేను, మండే పొయ్యిని నేను, మరమిల్లు చక్రము నేను, నా పేరు బండ, నేనున్నాను మీకు అండ, వేసిన రోడ్డును నేను, పరిచిన మార్పులు నేను, రోకలి నేను, రోడ్డు రోలరు నేను, ఇంటికి అందం నేను, ఒంటిపై మెరుపును నేను,
నచ్చిన రంగురాయిని నేను, నమ్మిన అదృష్టరాయిని నేను. నా పేరు బండ, నేనున్నాను మీకు అండ. కొండలు గుట్టల్లో నేను, అండమాన్ దివుళ్ళు నేను, ఏటికి ఆనకట్టను నేను, నీటిపై వంతెన నేను, ఫిరంగి గుండును నేను, సొరంగ మార్గము నేను. నా పేరు బండ, నేనున్నాను మీకు అండ. చెక్కిన శిల్పము నేను, చేతిలో బొమ్మను నేను, తొక్కే గడపను నేను, మొక్కే దేవత నేను. తొక్కే గడపను నేను, మీరందరూ మొక్కే దేవత నేను. తలతల మెరిసే రాయిని నేను, తాతల నాటి సంపద నేను. నా పేరు బండ, నేనున్నాను మీకు అండ. ఆ బండ చెప్తుంది మనకి ఇప్పుడు ఒట్టిన సప్పట్లు. అర్థమైందా బండ ఏమంటుందో? అంటే మనం కూడా బండలు లాంటి వాళ్ళమే. ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మన తెలివితేటలు ఎదుటి వాళ్ళలో లేవని చెప్పేసి ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు అనే ఉద్దేశంతో నేను కవిత రాయడం జరిగింది. ఎందుకంటే కట్టుబడి రాయి కట్టుబడికి ఉపయోగపడుతుంది. డైమండ్ను మెడలేసుకుంటాం కావచ్చు, కానీ ఇది డైమండ్ కదా అని చెప్పేసి దీంతో మనం ఇల్లు కట్టుకుంటామా? కట్టుకోగలుగుతామా? కట్టుకోలేం కదా. అదే విధంగా ప్రతి మనిషిలో ఒక తెలివితేటలు ఉంటాయి, ఏదో ఒక తెలివితేటలు. కాబట్టి నా తెలివితేటలు ఎదుటి వాళ్ళలో లేవని చెప్పేసి వాళ్ళను తక్కువ చేసి చూడొద్దు, తక్కువ చేసి మాట్లాడొద్దు అనే ఉద్దేశంతోనే నేను ఈ కవిత రాయడం జరిగింది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.